సమరం భవితా ఛానల్కు స్వాగతం. ఈ రోజుల్లో యువతరానికి ఎక్కువగా సమస్యగా మారుతున్నది నిద్రలేమి. గంటల పాటు టీవీలు, కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లు చూడడంతోనే వారి కాలమంతా గడిచిపోతోంది. దీంతో కళ్ళు అలసటకు గురైనా నిద్రలేమి సమస్య కూడా వేధిస్తూనే ఉంది. ఎందుకంటే కళ్ళు ఎంత అలసినప్పటికీ వారికి నిద్ర సరిగా పట్టడం లేదు. లేటుగా పడుకోవడం, ఉదయాన్నే తొందరగా లేవాల్సి రావడంతో వారికి సరైన నిద్ర లేక అనేక రుగ్మతులు వస్తున్నాయి. దీనిపై ప్రముఖ సైకాలజిస్టు విశేష్ గారు నిద్రలేమికి గల కారణాలు, వాటిని ఎలా నివారించుకోవాలి అన్న విషయంపై ఇచ్చిన వివరణను ఇప్పుడు మనం తెలుసుకుందాం. నిద్ర అలవాట్లు, అవసరాలు ఒక్కో వ్యక్తికి ఒక్కో విధంగా ఉంటాయి. అందువల్ల తక్కువ నిద్రపోయే వాళ్ళందరికీ నిద్రలేమి ఉన్నట్లు కాదు. నిపుణులు అనేక రకాల నిద్ర లక్షణాలను సాధారణంగా పరిగణిస్తారు. అవేమిటంటే, త్వరగా పడుకుని త్వరగా లేచేవారిని ఎర్లీ బర్డ్స్ అంటారు. గుడ్లగూబల్లా రాత్రంతా మేలుకుని ఆలస్యంగా పడుకుని ఆలస్యంగా లేచేవారిని గుడ్లగూబలనే అంటారు. ఇతరుల కంటే తక్కువ నిద్ర అవసరమైన వారిని షార్ట్ స్లీపర్స్ అంటారు. పోలీసు, సైన్యం లాంటి విభాగాల్లో ఉండేవారు ఎప్పుడంటే అప్పుడు మేల్కొనేలా ఉంటారు. వారిని లైట్ స్లీపర్స్ అంటారు. అయితే కొందరిలో, ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఉద్యోగుల్లో కనిపిస్తున్న నిద్రలేమి సమస్యకు కారణాలు ఇలా ఉన్నాయి. దీర్ఘకాలిక నిద్రలేమికి రకరకాల కారణాలున్నాయి. ఒత్తిడి, పని, పాఠశాల, ఆరోగ్యం, డబ్బు లేదా కుటుంబం గురించిన ఆందోళన రాత్రిపూట మన మనసును చురుకుగా ఉంచుతాయి. ఇవి నిద్రను కష్టతరం చేస్తాయి. షిఫ్ట్లను తరచుగా మార్చడం లేదా వివిధ టైం జోన్లలో ప్రయాణించడం వల్ల శరీరంలోని గడియారానికి భంగం కలుగుతుంది. ఒక్కో రోజు ఒక్కో సమయంలో పడుకోవడం, మేల్కోవడం, మంచంపై ఉన్నప్పుడు తినడం, టీవీ చూడటం, పని చేయటం, స్మార్ట్ ఫోన్ ఉపయోగించడం లాంటివి నిద్రను డిస్టర్బ్ చేస్తాయి. యాంగ్జైటీ, డిప్రెషన్, పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ వంటి మానసిక రుగ్మతలు కూడా నిద్రలేమిని కలిగిస్తాయి. మధుమేహం, ఉబ్బసం, గుండె జబ్బుల వల్ల లేదా వాటికి వాడుతున్న మందుల వల్ల కూడా కొన్నిసార్లు నిద్రలేమి కలగవచ్చు. అలాగే స్లీప్ యాప్నియా, రెస్ట్లెస్ లెగ్స్ సిండ్రోమ్ వంటి స్లీప్ డిజార్డర్స్లో కూడా నిద్రలేమి కలుగుతుంది. రాత్రిళ్ళు నికోటిన్, ఆల్కహాల్, కెఫిన్ ఉన్న పానీయాలను తీసుకోవడం వల్ల కూడా నిద్రలేమి కారణమవుతుంది. ఇక మంచి అలవాట్లతో మంచి నిద్ర వస్తుంది. ఆ మంచి అలవాట్లు ఏమిటంటే, వారాంతాలు సహా ప్రతిరోజు ఒకే సమయానికి పడుకోవడం, నిద్ర లేవడం. అలాగే రోజు వ్యాయామం చేయడం వల్ల మంచి నిద్ర వస్తుంది. పగలు అస్సలు నిద్రపోవద్దు లేదా చాలా తక్కువ సమయమే నిద్రపోవాలి. కెఫిన్, ఆల్కహాల్, నికోటిన్లను పరిమితం చేయాలి. వీలైతే పూర్తిగా మానివేయాలి. నిద్రవేళకు ముందు భారీగా తినవద్దు, తాగవద్దు. పడక గదిని కేవలం నిద్ర కోసమే ఉపయోగించాలి. గోరువెచ్చని నీటితో స్నానం, చదవడం లేదా శ్రావ్యమైన సంగీతం వినడం ద్వారా నిద్రకు కావలసిన వాతావరణాన్ని ఏర్పరచుకోవాలి. ఇవన్నీ చేసినా నిద్ర పట్టనప్పుడు సైకాలజిస్ట్ను కలిసి సమస్య ఏమిటో తెలుసుకోవాలి. నిద్రను దూరం చేసే నెగిటివ్ ఆలోచనలు, చర్యలను సిబిటి ద్వారా నియంత్రించవచ్చు. ఇది స్లీపింగ్ పిల్స్ కంటే చక్కగా పనిచేస్తాయి. లైట్ థెరపీ, స్టిమ్యులస్ కంట్రోల్ థెరపీ లాంటివి శరీరాన్ని, మనసును మంచి నిద్రకు సిద్ధం చేస్తాయి. ప్రోగ్రెసివ్ రిలాక్సేషన్ టెక్నిక్, బయోఫీడ్ బ్యాక్, బ్రీతింగ్ టెక్నిక్స్ లాంటివి కూడా నిద్ర వేళల్లో ఆందోళనను తగ్గించడానికి ఉపయోగపడతాయి. ఈరోజు మనం నిద్రలేమి సమస్యకు కారణాలు, పరిష్కారాలు తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం భవితా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.
download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.